నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, ఇప్పుడు ఈ మోడ్రన్ యుగంలో ఏంటి అంటే స్ట్రెస్ అనేది వెరీ కామన్ పాయింట్. అందరూ స్ట్రెస్‌కి లోనవుతున్నారు. వాళ్ళ శక్తికి బట్టి ఆ స్ట్రెస్‌ని అధిగమిస్తున్నారు. కొంతమంది ఆ స్ట్రెస్‌లో ఉండిపోయి యాంగ్జైటీకి, డిప్రెషన్‌కి వెళ్ళిపోవడం, వాళ్ళ బయోలాజికల్ ఫ్యాక్టర్స్‌లో మార్పులు రావటం జరుగుతుంది. సో, ఈ స్ట్రెస్‌ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? దీనికి గల ట్రీట్మెంట్స్ ఏంటి? అసలు స్ట్రెస్ ఎందుకొస్తుంది? దీని గురించి మాట్లాడుకుందాం. అంటే సైంటిఫిక్‌గా ఏంటి అంటే, ఈ నెగెటివ్ థాట్స్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్‌కి లోనైపోయి ఏ పని చేయలేకపోవటం, ఫోకస్ చేయలేకపోవటం, అసలు ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం. తెల్లవారు లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మన యాక్టివిటీస్ ఏముంటో అవన్నీ మారిపోవటం. ఎందుకు జరుగుతాయంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మీరు మీ వాతావరణం వల్ల మీరు అలాగా తయారు కావటం కాదు. మీకు ఇంటర్నల్‌గానే కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేటివి ఉంటాయి. అంటే డోపమిన్ కావచ్చు, సెరోటోనిన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు. ఇలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఎట్లా అంటే ఒక నర్వ్‌కి మధ్యలో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. వీటిల్లో హెచ్చు తగ్గుల వల్ల మనకు నెగెటివ్ థాట్స్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ మొదలవుతాయి. వాటిని ఇంప్రవైజ్ చేసే టెక్నికే ఈ రిలాక్సింగ్ థెరపీస్ కావచ్చు, టాక్ థెరపీస్ కావచ్చు, మన కోపింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు. ఇవన్నీ చేసేటివి ఏంటి అంటే ఈ హ్యాపీ హార్మోన్స్‌లో హెచ్చు తగ్గుల్ని నార్మలైజ్ చేయటం. సో, ఎప్పుడైతే నార్మలైజ్ అవుతావో అవే పరిస్థితులు ఉన్నా, సేమ్ అదే స్ట్రెస్‌లో ఉన్న, అదే వర్క్ స్ట్రెస్‌లో ఉన్న, రిలేషన్‌షిప్‌లో ఉన్న మన మనసు హ్యాపీ అయ్యి ఏదైతే ఆ రిలేషన్‌షిప్ ఇష్యూసో, ఫైనాన్షియల్ థింగ్సో ఈజీగా ఫేస్ చేయగల శక్తి మీకు రావాలి. సో, కానీ అంతేగాని మీ మెదడు విపరీతంగా ఆలోచించేసి నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళిపోయి నా వల్ల కాదు అనే పరిస్థితుల్లో నుంచి మీరు దాన్ని తట్టుకోగలిగి ముందుకెళ్ళగల శక్తిని నేను ఇవ్వాల్సొస్తుంది. అందులో ముఖ్యమైనది రిలాక్సేషన్ థెరపీస్. అంటే చాలామందికి మెడికేషన్స్ వాడటం ఇష్టం ఉండదు. వాడినా అంతగా రిజల్ట్స్ రాదు. సో, అప్పుడు ఏంటి అంటే ఈ రిలాక్సింగ్ థెరపీస్ అనేటివి బాగా ఉపయోగపడతాయి. రిలాక్సింగ్ థెరపీ అంటే ఏంటి? నేను ఇప్పుడు చెప్పిన ఈ హ్యాపీ హార్మోన్స్‌ని ఈ ఫ్రంటల్ లోబ్‌లో స్టిమ్యులేట్ చేసి కొద్దిగా ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే ఈ రిలాక్సింగ్ థెరపీస్. ఇవి రిలాక్సింగ్ థెరపీలో ఏమవుతుంది అంటే మనము ఒక బ్యాండ్ లాగా హెడ్‌కి తగిలించి సింపుల్‌గా దాన్ని స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కరెంట్ పెట్టడం కాదు. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీస్ అంటాం. అది సైకోసిస్‌లో సైకియాట్రిస్ట్‌లు వెంటనే తగ్గడానికి మనం ఇమ్మీడియేట్‌గా ఇచ్చే ఒక ట్రీట్మెంట్. ఇది కరెంట్ పెట్టడం కాదు. జస్ట్ స్టిమ్యులేషన్ టెక్నిక్. దీంతో ఏమవుతుందంటే హ్యాపీ హార్మోన్స్ ఇంప్రూవైజ్ అయ్యి వాళ్ళు దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఈ యాంగ్జైటీని చిన్నగా రిజాల్వ్ చేసే ఒక టెక్నిక్. ఇది యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మామూలుగా ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీలో కొద్దిగా మైల్డ్ సీజర్స్ రావటం, మెమరీ లాస్‌లు ఇలాంటివి ఉంటాయి. ఇందులో అసలు అట్లాంటివి ఏమీ ఉండవు. హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ టెక్నిక్. కాకపోతే హాస్పిటల్‌లో అడ్మిషన్స్ అవి ఏం అవసరం ఉండదు. ఇది ఓపీ ప్రొసీజరే. సెషన్స్ వైస్ తీసుకోవాల్సొస్తుంది. ఈ మైండ్ రిలాక్సేషన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవటమే. దాంతో పాటు మైల్డ్ మెడికేషన్స్ యూజ్ చేసుకుంటే వాళ్ళు ఫుల్‌గా రికవర్ అయిపోయి యాంగ్జైటీ నుంచి బయటపడతారు. వాళ్ళు హ్యాపీగా ఈ డైలీ యాక్టివిటీస్‌ని ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.